శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఏప్రిల్ 3 తులా రాశి వారికి ఏ సమయంలో అయినా ఈ వార్త ఎక్కడ ఉన్నా ఈ వీడియో చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 3న ఈ రాశి వారికి తులా రాశికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వార్త అందుతుంది. ఇక ఏ వార్త అందబోతుందో, ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులా రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని చూస్తే ఎక్కువగా సమస్యలు, కష్టాలు, బాధలు ఈ రాశి వారి కంటే ఏ ఒక్క రాశి వారికి ఎక్కువగా కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ చిన్నప్పటి నుండి బరువు బాధ్యతలు అన్ని కూడా చేపట్టి కుటుంబ సభ్యులు అయితేనేమి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడంలో ముందుంటారు. నిజంగా వీరికి వీరే సాటి అనిపించుకుంటారు. ఎందుకంటే ఎలాంటి కష్టాలు, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎవరిని అసలు పట్టించుకోకుండా మన బాధలు మనవి, మన కష్టాలు మనవి, మనకి నచ్చినట్లుగా నలుగురికి కూడా ఎప్పుడూ రాకూడదు అంటూ భగవంతుడు మాకు జరిగిన అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు అనేటటువంటి స్వభావంతో ఆలోచిస్తారంటే ఈ యొక్క రాశివారు. ఇక వీరి యొక్క మంచితనమే వీరిని ఎప్పుడు కూడా కాపాడుతుందని చెప్పుకోవాలి. అంటే వీరు ఏమంటే కూడా మేము బాగుండాలి, నలుగురు బాగుండాలని కోరుకుంటారే తప్ప ఈర్ష్యా ద్వేషాలతో ఎప్పుడూ ఉండరు. ఒకవేళ అలా ఉన్నామని వీరికి అనిపించినా కూడా ఎప్పటికప్పుడు వీరి యొక్క మనస్తత్వాన్ని వీరు ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉంటారు. అంటే మనిషి అన్నాక సహజమే కదండి, ఈర్ష్యా ద్వేషాలు అనేవి ఎవరో ఒకరిపైన ఏర్పడతాయి. కాబట్టి అలాంటివి వీరికి అనిపించినా కానీ వెంటనే అయ్యో అలా ఉండకూడదు కదా అని చెప్పి వీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఇంతటి మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఈ యొక్క రాశివారు. ఇక ఈ రాశి వారికి కోర్టు సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే మంచి శుభవార్తలు రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి విషయంలో కొంచెం రేపటి రోజున వీరికి బాధ కలిగేటటువంటి వార్త అయితే అందబోతుంది. ఇక 2025 ఏప్రిల్ 3న వీరికైతే కనుక ఏ విషయాలు తెలియబోతున్నాయంటే కనుక సంతోషకరమైన సమయాలు, అలాగే శుభవార్తలు వినేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల ప్రతికూల అంశాలు కూడా జరుగుతాయి. అయినప్పటికీ కూడా శుభవార్తలు వీరిని ఎక్కువగా సంతోషపెడతాయి. వీరైతే కనుక ఆనందంతో గెంతులు వేసేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. జీవితం మలుపు తిరిగేటటువంటి గొప్ప గొప్ప మార్పులు కలగబోతున్నాయి. వీరి యొక్క జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఇప్పుడు ఎవరు కూడా చూసినా ఆశ్చర్యపోతూ ఉంటారు. మొన్నటి వరకు వీరు ఈ రకంగా ఉన్నారే, ఇంత బాధలు పడ్డారే, ఇంత అనుభవించారే, ఇప్పుడు ఎలా వీరికి ఇలా జరిగిందని వీరైతే కనుక ఆశ్చర్యపోతూ ఉంటారు. మీకైతే కనుక అంతటి అదృష్టం ఇప్పుడు కలగబోతుంది. మీకైతే ఆ వార్త మీకు అందుతుంది. నిజంగా మీ యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. భగవంతుడు మీకున్నటువంటి కష్టాలను, ప్రతి ఒక్క ఇబ్బందిని చూసి చలించిపోయి మీకైతే కనుక మీ యొక్క మంచి మనసుకి ఇప్పుడు అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా మరచివేశాడు. మీరైతే శుభకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీరైతే కనుక ఎంతో అభివృద్ధి చెందుతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకోని వార్త మీకు అందుతుంది. మీరైతే కనుక సంతోషంతో గంతులు వేస్తారు. ఏ సమయంలో అయినా ఈ వార్త మీకు అందుతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో చూడండి. అలాగే మీరైతే కనుక శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే మీకున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితి కూడా అనుకూలంగా మారటానికి లక్ష్మీదేవిని ప్రతి నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మీకు ధనానికి ఏ విధమైన కొరత ఉండదని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశివారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.